రాష్ట్రంలో మహిళలకు అన్యాయం జరుగుతూ ఉంటే వాళ్ళు మాత్రం హాయిగా ఏసీ రూముల్లో కూర్చొని నాటకాలు వేస్తూ టైంపాస్ చేస్తూ జబర్దస్త్ కామెడీ చేస్తే నవ్వుతారు కదా, ఆ రకంగా నవ్వుతున్నటువంటి పరిస్థితి మనం చూసాం. సో ఇలాంటి క్రమంలో ఈ జరుగుతున్నటువంటి అన్యాయానికి సంబంధించి అధికార పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేనే ఇక చేసేది ఏమీ లేక మీరు గనక ఈ జరిగినటువంటి ఒక తప్పుకు సంబంధించి చర్యలు తీసుకోకపోతే 10 రోజులు అవుతుంది కంప్లైంట్ చేసి, తీసుకోకపోతే మాత్రం రాజీనామా చేస్తా అనేటువంటి పరిస్థితికి వచ్చింది. తిరువురు నియోజకవర్గ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్, ఆ నియోజకవర్గంలో రమేష్ రెడ్డి టీడీపీ పార్టీ లీడర్ ఆయన చేసినటువంటి వ్యవహారానికి సంబంధించి మరి కంప్లైంట్ ఇస్తే కూడా పట్టించుకోలేదు. ఒక మహిళ పట్ల రమేష్ రెడ్డి వివరించినటువంటి తీరుకు సంబంధించి ఆ ఆడియో కాల్ కూడా పెద్ద ఎత్తున వైరల్ అయింది. మరి ఆ గిరిజనులందరూ కూడా కొలికపూడి శ్రీనివాస్ ఇంటి ముందు ధర్నా చేయడం, మరి ఆ కొలికపూడి శ్రీనివాస్ కూడా మీరు ఇచ్చినటువంటి కంప్లైంట్ నేను అధిష్టానానికి తెలియజేశాను, కానీ వాళ్ళు ఇంతవరకు పట్టించుకోలేదు, వాళ్ళు 48 గంటలు వాళ్ళకి టైం ఇస్తున్నాను, సో వాళ్ళు కనుక చర్యలు తీసుకోకపోతే ఖచ్చితంగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని చెప్పినటువంటి పరిస్థితి. సో ఫస్ట్ ఆ రమేష్ రెడ్డి ఆ మహిళతో ఏం మాట్లాడాడు, ఆ తర్వాత కొలికపూడి శ్రీనివాస్ ఏం మాట్లాడారు అనేటువంటిది మీకు ఈ వీడియోలో వినిపించేటువంటి ప్రయత్నం చేస్తాను. హలో సార్, నేనే సార్. ఏం సార్ ఫోన్ ఎత్తట్లేదు? ఏటే ఉన్నారు, వేరే కారులో ఉన్నాను. ఆడు డ్రైవర్, ఆడు మా ఊరుడు కాదు, మనకి ఏ ఫోన్ వచ్చింది ఏం మాట్లాడింది వరకు అబ్జర్వ్ చేస్తాడు. అంటే కోటి కాదు, కోటి ఉంటే ఇబ్బంది రా. ఇంకొకరు డేడియా అంటారు. చెప్పండి సార్. ఎక్కడ ఉన్నావు? నేను ఇంటికానే ఉన్నా సార్. ఏం చేస్తున్నావు ఏంటి? ఏం చేయట్లేదు సార్. ఏంటి ఫోన్ ఎత్తట్లేదు సార్? అయితే లేదు, ఇప్పుడు ఎవరు లేకపోతే ఒకసారి చేసావంటే ఒక గంట, ఒక అరగంట, పావు గంట, 20 నిమిషాలు అవకాశం మధ్యలో. సరే సార్. ఏమో కోపం, ఎందుకంటే ఎవరన్నా ఉన్నారనుకో ఫోన్ లిఫ్ట్ చేయను. కోపం వచ్చింది అనుకుంటున్నా. లేదు 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 లేదురా, ఎందుకు అలాంటి ఇప్పుడు మన నిజం ఉండబట్టే కదా. ఎందుకంటే ఇప్పుడు ఎవరు ఉన్నారనుకో మనం ఎంత రోజులకి ఎందుకు అవకాశం ఇవ్వాలి? అంత అవసరమా చెప్పు? అవును సార్. అదే ఇప్పుడు ఎంత అంత అవకాశం ఇవ్వకూడదు, అది మన ఆలోచన, అంతేగాని ఉండదు ఏం లేదు. సరే సార్. ఏంటి ఇంకేం సార్ చెప్పండి. ఏంటి సార్ లోన్ రాలేదు ఇంకా? లోన్ వచ్చింది లేదా? నీకు ఏదో రకంగా వచ్చినట్టు చేస్తాను. అది కాదు సార్, వడ్డీలు లోన్ వచ్చాక నా ఇష్టమేనా? వడ్డీలు కాదు సార్, వడ్డీలు పెరిగిపోతున్నాయి సార్. అందుకని లోన్ వచ్చాక నాకు పార్టీ ఏమి ఇస్తావు? పార్టీ మీకు ఏం కావాలంటే అది ఇస్తా. నా ఇష్టమేగా? మీ ఇష్టమే అంతా. ఇష్టమే లేదు ఆ రోజు? అంతా మీ ఇష్టమే. అంతా మీ ఇష్టమే ఆ రోజు. ఇష్టమే లేదా? నువ్వు ఏం చేయమంటే చేయొద్దా? నేను కావాలనే కదా సార్ చేస్తుంది ఫోన్. మీరంతా ఇష్టం అనే కదా ఫోన్ పొద్దా చేస్తుంది. హలో. నిజంగా ఆ రోజు అసలు మర్చిపోలేదురా. ఏమో గుర్తులేదు అనుకున్నా, మర్చిపోయారు అనుకున్నాగా. లేదు లేదు లేదురా, కాదు ఎంత ఇష్టం ఉంటే చేస్తాను అనుకుంటున్నావు కదా. ఇష్టం ఉంటేనే మీరు నమ్మితే చాలు. అలా కదరా, ఇష్టం ఉంటేనే. మర్చిపోయారు అనుకున్నా, ఫోన్ ఎత్తట్లేదుగా. సో ఇది ఒక గిరిజన మహిళతో రమేష్ రెడ్డి అనేటువంటి వ్యక్తి లోన్కి సంబంధించి ఆమె ఫోన్ చేసినటువంటి క్రమంలో మరి లోన్ ఇప్పిస్తే నాకు ఏమి ఇస్తామని దానికి సంబంధించి వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. ఈ అంశానికి సంబంధించి ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ మరి టీడీపీ అధినేత ఆయన దృష్టికి తీసుకువెళ్ళారని చెప్పి, తీసుకువెళ్ళినా కూడా పట్టించుకోలేదు అని చెప్పి ఈయన చెప్తా ఉన్నాడు కొలికపూడి శ్రీనివాస్. ఇక్కడ వీళ్ళది ఏంటంటే ఈ రమేష్ రెడ్డి ఆ గిరిజన ఆ మహిళ ఎవరైతే అవతల మాట్లాడినటువంటి మహిళ ఎవరైతే ఉన్నారో ఆ మహిళ ఆ మహిళను ఎక్కడ కూడా బలవంతం చేసినట్టుగా ఏం లేదు, ఆమె కూడా ఇష్టపూర్వకంగానే మాట్లాడింది కాబట్టి ఇందులో పెద్ద పట్టించుకోవాల్సింది ఏముంది, నేను ఎక్కడ ఆమెను ఇబ్బంది పెట్టాను, ఎక్కడ బలవంతం చేశాను దానికి సంబంధించి వీళ్ళ వర్షన్ ఉంది. సో ఏదేమైనా కూడా వాళ్ళ ఆర్థికంగా వాళ్ళకు హెల్ప్ చేస్తానని చెప్పి లోన్ ఇప్పిస్తానని చెప్పి వాళ్ళ ఆర్థిక బలహీనతలను క్యాచ్ చేసుకునే పార్టీ నాయకులు మోసం చేస్తూ ఉన్నారని చెప్పి ఆ గిరిజన మహిళలందరూ కూడా ఇక్కడ ఒక్కడే కాదు చాలా జరుగుతూ ఉన్నాయి ఇట్లాంటివి అని చెప్పి ఆ వ్యక్తి కొలికపూడి శ్రీనివాస్ ఇంటి ముందు ధర్నా చేపట్టినటువంటి పరిస్థితి. సో మరి కొలికపూడి శ్రీనివాస్ అయితే మరి అక్కడ వచ్చినటువంటి గిరిజనులకు సంబంధించి ఏం చెప్తా ఉన్నారో అది కూడా ఒకసారి మీరు వినండి.
ఆయన మాట్లాడినటువంటి మాటలు. సో ఇదేం కొత్త కాదు, గతంలో కూడా మరి టీడీపీ పార్టీకి చెందినటువంటి ఆయన పేరు మైనారిటీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి సన్నిహితంగా ఉండేటువంటి వ్యక్తి కూడా మరి వాళ్ళకు పథకాలు అందాలంటే ఖచ్చితంగా నా దగ్గరికి రావాలని చెప్పి అడిగినటువంటి పరిస్థితి. ఆ వ్యక్తికి సంబంధించి కూడా ఇంతవరకు చర్యలు తీసుకున్నటువంటి పాపన పోలేదు. ఒక ఎమ్మెల్యేకి సంబంధించి కూడా మరి ఆయన బయటికి వీడియోలు వచ్చి బయటకు వస్తే ఆ మహిళ ధైర్యంగా బయటకు వచ్చి చెప్పినా కూడా చర్యలు తీసుకునేటువంటి పరిస్థితి లేదు. మరి ఇంక ఇట్లాంటి సమయంలో మరి ఇక్కడ మహిళలకు న్యాయం జరుగుతుందని చెప్పి ఏమనుకుంటాను చెప్పండి. కొలికిపూడి గారు మాట్లాడినటువంటి మాట ఒకసారి వినండి. ఒక గిరిజన మహిళని నువ్వు పడుకోవాలి, మీ అక్క పడుకోవాలని చెప్పిన తర్వాత అలాంటి జరుగుతున్నప్పుడు రాష్ట్రంలో దేశంలో ఎక్కడ జరిగినా నేను స్పందిస్తా. అలాంటిది నా నియోజకవర్గంలో జరిగిన తర్వాత నేను స్పందించకపోతే, బాధితులకి న్యాయం జరగకపోతే నేను ఎమ్మెల్యేగా ఎందుకు ఉండాలి? ఉండవల్ల ప్రయోజనం ఏంటి? కాబట్టి మీ అందరికీ చెప్తున్నానమ్మా, 10 రోజుల నుంచి మౌనంగా ఉన్నా. నేనే అందరికీ చెప్తున్నా, పార్టీ దృష్టిలో పెట్టాం, నాయకులకి చెప్పాం, చర్య తీసుకుంటారు, కాస్త ఓపిక పట్టండి. నేను వ్యక్తిగత స్థాయిలో స్పందించడానికి నాకు నిమిషం పట్టింది, కానీ ఒక శాసనసభ్యుడిగా నేనేమన్నా స్పందిస్తే దాని మీద అందరి విశ్లేషణ ఉంటుంది. కాబట్టి నేను ఒక బాధ్యతాయుతమైన శాసనసభ్యుడిగా సమన్వయం పాటిస్తున్నాను, కొంచెం ఆగండి అని అందరికీ చెప్పాను. ఇంత దారుణం చేసిన రమేష్ రెడ్డి మీద పార్టీ నాయకత్వం చర్యలు తీసుకోకపోతే 48 గంటల తర్వాత నేను రాజీనామా చేస్తాను. ఆయన మీద చర్యలు తీసుకోకుంటే కనుక ఇప్పటికి 10 రోజులు అవుతుందంట. ఇప్పుడు 48 గంటలు టైం ఇచ్చారు. ఆ టైంలోకి చేయకపోతే ఆ చర్యలు తీసుకోకపోతే కనుక రాజీనామా చేస్తానని చెప్తా ఉన్నారు. ఇదే కాదు, విజయవాడ ఎంపీ చిన్ని ఎవరైతున్నారో ఆ చిన్ని దగ్గర మరి అనేక అక్రమాలకు పాల్పడుతూ ఉన్నారు. అక్కడ వాళ్ళకి డబ్బులు ఇచ్చి దీని నుంచి బయటపడాలనేటువంటి ప్రయత్నం కూడా జరుగుతూ ఉంది. చాలా విషయాలు ఉన్నాయని చెప్పి కూడా మరి కొలికిపూడి గారు చెప్తా ఉన్నారు. సో ఈ క్రమంలో అంటే ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి తిరువూరు నియోజకవర్గంలో ఎప్పుడు కూడా ఇలాంటి జరగలేదు ఆ నియోజకవర్గంలో. అలాంటి పరిస్థితులు అక్కడ టీడీపీలోనే వాళ్ళే గొడవలు పడుతూ వాళ్ళు ఒకరి మీద ఒకరు ఆధిపత్యం చెలాయించుకుంటూ ఈయన కొన్ని కులాలను టార్గెట్ చేశారని చెప్పి, వాళ్ళేమో ఈయన టార్గెట్ చేశారని చెప్పి, ఈ క్రమంలోనే దళితును కాబట్టి నన్ను ఈ రకంగా చేస్తున్నారని చెప్పి ఈయన మాట్లాడడం, లేదా వాళ్ళేమో ఇక్కడ ఆర్థిక వనరులకు సంబంధించి ఇక్కడ ఆధిపత్య పోరు ఎక్కువైంది, నాకు వాటాలు ముట్టాలనే ఉద్దేశంతో ఈ రకంగా ఇట్లా ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేస్తూ ప్రజా సమస్యలను గాలికి వదిలేసినటువంటి పరిస్థితి ఇది. సో ఇక్కడ ఒకరి మీద ఒకరు ఈ రకంగా మరి వాళ్ళ రాసలీలని వీళ్ళ రాసలీలని వాళ్ళు అట్లా కంప్లైంట్ ఇచ్చుకుంటున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే మరి కొలికిపూడి శ్రీనివాస్ సంబంధించి క్రమశిక్షణ కమిటీ టీడీపీ పిలిపించి ఒకసారి ఈయన విచారణ కూడా చేసింది. ఏం జరిగింది అక్కడ, కొన్ని సంఘటనలు జరిగాయి కదా వాటికి సంబంధించి. సో మరి ఇంతవరకు వాళ్ళు చేసిన కంప్లైంట్కి సంబంధించి ఈయన మీద చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు ఈయన కంప్లైంట్ చేస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారంటే డౌట్, తీసుకుంటారో లేదో తెలియదు. మరి తీసుకోకపోతే 48 గంటలు రాజీనామా చేస్తా అని ఏదో చెప్పాడు, దానికి కట్టుబడి ఉంటాడో లేదో కూడా తెలియదు. చూడాలి ఏం జరుగుతుంది, 48 గంటల తర్వాత ఏం జరుగుతుందని మాత్రం చూడాలి. ఏదేమైనా కూడా ఈ కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో మహిళలకు ఎలాంటి భద్రత ఉంది, ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వాళ్ళనడానికి ఇది కూడా ఒక ఎగ్జాంపుల్. గతంలో అనేకం జరిగాయి. ఇది వాళ్ళ టీడీపీ పార్టీకి చెందినటువంటి ఒక ఎమ్మెల్యే ఈయన అమరావతి ఉద్యమంలో కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి మనం చూసాం. సో ఈ క్రమంలో మరి ఈయన మాట్లాడినటువంటి మాటలు పెద్ద సంచలనంగా మారాయి. ఈ టీడీపీ పార్టీలో వాళ్ళ నాయకులు కూడా ఏమంటారంటే కొలికిపూడి కాదు టీడీపీ పార్టీని కెలికేపూడి అని చెప్పి కూడా కామెంట్ చేస్తూ ఉన్నారు. సో మరి చూడాలి, రాజీనామా చేస్తారా, ఆయన పైన చర్యలు తీసుకుంటారా, మరి ఏం జరుగుతుందన్నది మాత్రం కొంత ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా. సో మరి ఈ అంశానికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మరి కొలికిపూడి నిజంగానే ఆయన మీద రమేష్ రెడ్డి మీద చర్యలు తీసుకుపోతే రాజీనామా చేస్తారా, చెయ్యరా, లేకపోతే వాళ్ళు ఆడుతున్నటువంటి డ్రామా అనుకోవాలా? దీనికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి.